పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో సోమవారం జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక బస్సు యాత్ర జైత్రయాత్రగా కొనసాగింది. జాతీయ రహదారి పక్కన ఉన్న కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద నుంచి ప్రారంభమైన యాత్రకు వేలాది మంది ప్రజానికం తరలివచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిపై, మల్లెల రాజేష్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, మల్లెల రాజేష్ నాయుడుని మారుస్తారని వదంతులు వస్తున్నాయని, అవి నమ్మాల్సిన అవసరం లేదని, 2024 సంవత్సరంలో మల్లెల రాజేష్ నాయుడు చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, గెలుస్తారని పేర్కొన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడుకి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ రాజేష్ను ఆదరించాలని అన్నారు. దీంతో నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మంత్రి విడదల రజని మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సమానంగా పదవులు కేటాయించిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కింది అన్నారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవగా కొమ్ము నృత్యాలు, కేరళ సాంప్రదాయ నృత్యాల నడుమ జాతీయ రహదారిపై సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్సవంలా కొనసాగింది. అడుగడుగునా వివిధ సామాజిక వర్గాల ప్రజలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఎన్.ఆర్.టి సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ పూలమాలలు వేసి సామాజిక సాధికార పాదయాత్ర మొదలుపెట్టారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. కాంతులు వచ్చే, మనసులు మురిసే, పండగ వచ్చే, మురుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా. రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన తోడు నీడా జగనన్నేరా, మనలోనే ఒకడే ఉంటాడు. కన్నులు మెరిసే, కాంతులు వచ్చే, మనసులు మురిసే, పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన అడుగుల్లో అడుగై కదలగ, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. సమన్వయకర్తగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మా మనసులో ఉంది. గతంలో కూడా బాబాయ్ గారితో అందరితో చర్చించడం జరిగింది. మన రీజనల్ కోఆర్డినేటర్ గారి సహకారంతో, పెద్దలు రాజశేఖర్ గారి నా హృదయపూర్వక నమస్కారం. 175 నియోజకవర్గాల్లో చేపట్టినటువంటి సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికే మాత్రమే కాదు, భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిరూపం. సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది రాబోయేటటువంటి ఎన్నికలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అటుపక్క ధనిక వర్గాలకి ఒక రెఫరెండంగా భావించవచ్చు.
బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు ధనిక వర్గాలని సపోర్ట్ చేసేటటువంటి పార్టీ. మిగతా పార్టీలకి జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఆ పోరాటంలో మేమందరూ కూడా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క సామాజిక న్యాయం అన్నటువంటిది నిజంగా దేశంలోనే, నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ యొక్క గొప్ప పథకం రాష్ట్రానికి తలమానికం. రాష్ట్రంలో ఈ యొక్క పథకం అపురూపం, అసామాన్యం, అనిర్వచనీయమైనటువంటిది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయండి. ఇప్పుడు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసింది కాకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఈ యొక్క వర్గాలన్నిటినీ కూడా మిగతా వర్గాలతో ఏదైతే అసమానతలు ఉన్నాయో సమాజంలో, ఈ అసమానతలు అన్నటువంటిది కొన్ని శతాబ్దాలుగా ఈ అసమానతలు వస్తూ ఉన్నాయి. ఈ వివక్షత అన్నటువంటిది ఉంది. ఈ వివక్షత పోవాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా వర్గాలన్నీ కూడా మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ యొక్క నియోజకవర్గానికి గతంలో రజనీ గారు రిప్రజెంట్ చేశారు. ఆమె రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఈరోజు ఎదిగారు బీసీ సామాజిక వర్గంలో. ఇదే బీసీ సాధికారతకి ఒక చిహ్నం, ఈ యొక్క నియోజకవర్గం ఒక చిహ్నం. అదే రకంగా ఆమె ప్రతినిధిగా ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2024 జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్లెల రాజేష్ నాయుడు గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కొన్ని వదంతులు, పుకార్లు వస్తూ ఉన్నాయి. ఏదో రాజేష్ నాయుడు గారిని మారుస్తారు అన్నటువంటిది. అది ఏది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రాజేష్ నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, గెలుస్తారు అన్నటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంది. కాబట్టి రజనీ గారి ప్రతినిధిగా, రజనీ గారి పెట్టినటువంటి మనిషిగా మీరందరూ కూడా రజనీ గారికి ఏ రకంగా అయితే గతంలో మీరు సపోర్ట్ చేశారో అదే రకంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా అందరూ కూడా రాజేష్ నాయుడిని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు. అగ్రవర్ణ పేదలకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి సమాజంలో ఉన్నటువంటి 80% ప్రజలకి ఇవన్నీ కూడా చెందజేయడం జరిగింది. దీని ద్వారా వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా. ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మా ప్రభుత్వంలో, మా పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ మరి
మన సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సామాజిక సాధికారిక మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున మరి సామాజిక సాధికార యాత్రని మరి చేయటం అనేది చాలా చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విషయంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమం కోసం చిత్తూరుపేట నియోజకవర్గానికి తెలుగు రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈరోజు చిత్తూరుపేట నియోజకవర్గంలో ఈ రోజున ఏఎంజీ సెంటర్ దగ్గర నుంచి కళామందిర్ సెంటర్ వరకు కూడా ఒక ర్యాలీ చేసుకొని అక్కడ బహిరంగ సభని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా అన్ని విధాలుగా మేలు జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం నెలకొన్నది. అదే దిశగా మనం చూసుకున్నట్టయితే డీబీడీ నాన్ డీబీడీ పద్ధతిలో చూసుకున్నట్టయితే ఈరోజు సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో సుమారు మనం చూసుకున్నట్టయితే 2,50,000 కోట్ల రూపాయలు, మనం 2,50,000 సంబంధించి వరకు కూడా మనము ఈరోజు మన జగనన్న ప్రభుత్వము ఏ విధంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తుందనేటువంటి విషయం మనమంతా కూడా చూడొచ్చు. 2,50,000 కోట్ల రూపాయలు. మరి అలాగే మనం చూసినట్టయితే చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి మన జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశామని ఈరోజు గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో నెలకొన్నది. అలాగే మనం సంక్షేమ పథకాల వైపు కనుక చూసుకుంటే మరి జగనన్న ప్రభుత్వంలో 1,000 కోట్లకు పైగా కూడా ఈరోజు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోజున బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు జరిగినటువంటి మంచిని మరి మనం నలుమూలలా ఈ రాష్ట్రంలో పంచుకునే దిశగా మనము ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా మనం తెలియజేసేందుకు మనం అడుగులు మనం ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి దీనికోసం పెద్ద ఎత్తున వచ్చి మరి దీన్ని చేస్తూ మరి తొందరలో ప్రారంభించుకో తొందరలో ఉంటే మనకు జరగబోతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్ర చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.